అవును, నేను నిన్ను కోడలిగా అంగీకరించాను గాని నువ్వు నన్ను అత్తగారిగా అనుకోవడం లేదు కదా? అదేంటి మేడం అలా అన్నారు? ఇదిగో ఇందుకే అత్తయ్య అని పిలవకుండా మేడం అని పిలుస్తున్నందుకు. ఎప్పుడు పిలుస్తావు? పిలుస్తాను. ముహూర్తం చూడనా? అదేంటి ధ్రువ మొబైల్లో ఉంది, మర్చిపోయాడా? లేదు, నేనే ఎత్తుకొచ్చాను. గ్రీష్మతో ఏదో బయటికి వెళ్లే ప్లాన్ చేస్తేను. మొబైల్ లేకుండా వాడు వెళ్ళాడా? పిచ్చిదానా. వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన్ని వాష్రూమ్లో పెట్టి లాక్ చేశాను. గడుసుదానివే, ధ్రువాని బాగానే టైట్ చేస్తున్నావు. ఇది సరిపోదు మీ అబ్బాయికి, ఇంకా ఆలోచించాలి. అయితే గట్టిగానే ఆలోచించు. సరే. వసుంధరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. హలో సార్, ఏమైనా చెప్పాలా? అదేంటి మీరంతా ఆయాసపడుతున్నారు? ఏమైనా రన్నింగ్ రేస్కి వెళ్ళొచ్చారా? అంటే మీరు ప్రతిదీ రన్నింగ్ రేస్ లాగానే ఆలోచిస్తారు కదా. రాక్షసి, నిన్ను ఏం చేసినా తప్పులేదే. నేనేం చేశాను? ఆ రోజు నిన్ను వాష్రూమ్లో పెట్టి లాక్ చేశానని ఇప్పుడు నన్ను వాష్రూమ్లో పెట్టి లాక్ చేస్తావా? నేనా? మిమ్మల్నా? వాష్రూమ్లోనా లాక్ చేశానా? ఆహాహాహాహాహా, మహానటి, చాలే చాలే నీ పర్ఫార్మెన్స్. 5 missed calls from your dream girl. గ్రీష్మనా, ఇటువో. చెప్తానే, నీ పని చెప్తాను. హలో మాస్టరు, ఇంటికి వెళ్తున్నారా? నేను కూడా వస్తాను. ఎందుకని? మళ్ళీ ఇంకొక గొడవ పెట్టడానికా? నువ్వు దూరంగా ఉండు. ఇప్పుడు నేను రావడం అవసరం సార్. నువ్వు నాతో రావడం, నా పక్కనే ఉండడం నాకు ఎప్పటికీ అవసరమే లేదు. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఇంట్లో మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. పోవే. సార్, మీరేంటి ఇక్కడ? మీరే కదా సార్, మేం ఫ్యామిలీతో వైజాగ్ వచ్చాం, ఎక్కడ కలుద్దామని మెసేజ్ చేస్తే ఇంటికి రండి అని లొకేషన్ షేర్ చేశారు కదా సార్. వసుంధరా, నేను మీరు ఈ రోజే వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బట్ ఐఎమ్ సో హ్యాపీ మీరు ఇక్కడికి రావడం. చెప్పాను కదా సార్, మీ లవ్ స్టోరీకి పెద్ద ఫ్యాన్ అయిపోయానని, మిమ్మల్ని కలవడానికి ఫ్యామిలీతో వస్తానని. ఓ, అంతలా చెప్పింది ఫాలో అవుతున్నారు కాబట్టే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు. మీ వైఫ్తో మీరు రావడం నిజంగా హ్యాపీగా ఉంది. హాయ్ మేడం. హాయ్ అండి. మా ఆయన మీ గురించి చెప్పినప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని వెయిటింగ్. మీ వైఫ్ ఎక్కడున్నారు? ఒక్క నిమిషం. రంగి, రంగి. ఈవిడ మీ వైఫా? చిచి, మా సర్వెంట్. ఓ, రంగి, సార్కి మేడంకి కాఫీ తీసుకురా. వసుంధర మేడం, మీరు కూడా వచ్చాక అందరికీ జ్యూస్ ఇవ్వమన్నారు సార్. మీరొస్తే ఇద్దామని చూస్తున్నాను.
అంటే వసుంధర ఇంటికి వచ్చేసిందా? సార్ వాళ్ళు రాకముందే ఇంటికొచ్చేశారు సార్. మీరెవరో వస్తున్నారని మేడం గారికి చెప్పారంటగా. నాకు జ్యూస్ చేయమని చెప్పి లోపలికెళ్లారు. అవునా? సరే నువ్వు వెళ్ళు. ఆ, సార్ మేడం మీరు కూర్చోండి. మీరు మీ వైఫ్కి మేము ఆల్రెడీ వస్తున్నామని చెప్పి మళ్ళీ మాతో రేపు వస్తారనుకున్నానని అంటున్నారా? మాతో ప్రాంకా? ఏదో అలా సరదాగా సార్. సార్ మేడం మీరు కూర్చోండి, నేను మా వైఫ్ని తీసుకొస్తాను. అలాగే సార్. వసుంధరా, బయట ఇన్వెస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. ఏ ఇన్వెస్టర్ ధ్రువ? తమరు ఎవరికైతే మెసేజ్ చేసి ఇంటికి రమ్మన్నారో ఆ ఇన్వెస్టర్స్. ఓ ఆయనా? వెళ్ళండి, మాట్లాడండి. జ్యూస్ కూడా చెప్పానే రంగికి, ఇచ్చేస్తుందిలే. అది తాగుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకోండి. హ్యాపీగా కబుర్లు చెప్పుకోవడానికి ఆయన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదు, బిజినెస్ పార్ట్నర్. అయితే బిజినెస్ గురించి మాట్లాడుకోండి. అది కాదు వసుంధరా, నీకు తెలుసు కదా వాళ్ళకి ఈ మ్యారేజ్ సిస్టమ్ మీద ఎంత నమ్మకం ఉందో. నువ్వు ఇంట్లో ఉండి బయటికి రాకపోతే బాగోదు. పైగా ఆయన తన వైఫ్తో వచ్చారు. ఇప్పుడు నన్ను బయటికి పిలిచి మేనేజ్ చేస్తారు. రేపు నాకు విడాకులిస్తే ఏం చేస్తారు? అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే వసుంధరా. నేను అలా అనుకునే టైప్ కాదు, నాకు క్లారిటీ కావాలి. కాసేపు మనిద్దరి విడాకుల సంగతి మర్చిపోవా? ప్లీజ్ ప్లీజ్ వసుంధరా, ప్లీజ్. ఎలా మర్చిపోను సార్? ఎంత మర్చిపోదామన్నా గంటకొకసారి నీదే తప్పు, నీకు విడాకులు ఇచ్చేస్తాను అని మీరన్న మాటలే నాకు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి వసుంధరా, ఆటలుగా ఉందా? అరే బయట వాళ్ళని పిలిచి ఇక్కడ నాతో గొడవ పెట్టుకుంటున్నావేంటి? ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? రావడం లేదు. ప్లీజ్ వసుంధరా, మొన్న కేఫ్లో మన గురించి, మన లవ్ స్టోరీ గురించి ఎక్కువగా బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు రాకపోతే నా పరువు అంతా పోతుంది. నువ్వు నా పక్కనే ఉండాలి ప్లీజ్. మీకు నేను పక్కనుండడం, మీతో రావడం మీకు అవసరం లేదు కదా ధ్రువ? రోజుకు టార్చర్ చూపిస్తున్నావు. రావే తల్లి. నన్ను ఎవడన్నా ఈ కంపెనీలో ఏం చేసావని అడిగితే నాకంటూ చెప్పుకోవడానికి ఇదొక్క డీల్ మాత్రమే ఉంది. వాళ్ళని ఒంటరిగా నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయి. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నేనేం చెప్తే అది చేస్తారా? గ్రీష్మని పంపించడం తప్ప నువ్వు ఏం చెప్పినా అది చేస్తాను. నేను వచ్చేలా నన్ను బ్రతిమాలండి, ఆలోచిస్తాను. ఏంటి? నేను నిన్ను బ్రతిమలాడాలి? నో వే. అవసరం మీదే.
మీరే బతిమాలాలి. అర్థమైందా? అంటే నేను చాలా సింపుల్ టాస్క్ ఇచ్చాను మీకు. బ్రతిమాలండి. కన్విన్స్ అయితే బయటికి వస్తాను, లేదంటే రాను. దీనికి టైం నడవడం లేదు, పరిగెడుతోంది. వసుంధరా, చిన్నపిల్లల ఇలా అలిగి గొడవ చేయడం బావుందా చెప్పు? బయట వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? కాసేపు వాళ్ళకి అలా కనిపిస్తే నా ప్రాబ్లం తీరిపోతుంది. రావచ్చు కదా. ఇంత దరిద్రంగా అడిగితే రావాలన్న కాస్త మూడు కూడా పోతుంది. మీరే వెళ్ళండి. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్. వసు, మనం డిన్నర్కి వెళ్ళి చాలా రోజులైంది కదా, ఈరోజు వెళ్దామా? మీరు నన్ను డిన్నర్కి తీసుకువెళ్తున్నారంటే అక్కడెవరినో అవమానించడానికే కదా? మీరు ఎప్పుడైనా ప్రేమగా డిన్నర్కి తీసుకువెళ్ళడం జరిగిందా? ఇది క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్. ఫైనల్ ఛాన్స్. ఓకే ఫైనల్ నేను చెప్తాను. స్కూల్కి వెళ్లే పిల్లలకి చాక్లెట్ ఇస్తున్నట్టు, ప్రేమించిన అమ్మాయిని డేట్కి రమ్మని అడుక్కున్నట్టు కాదు. చక్కగా అలిగిన పెళ్ళాన్ని మొగుడు బుజ్జగించినట్టుగా అడగండి. ఇప్పుడు మీరు కన్విన్స్ చేయలేకపోతే ఇంక నేను రాను. లేదు, ఈసారి నేను తప్పనిసరిగా చెప్తాను. పక్కా. సరే, చేసుకోండి. నా పుచ్చి శ్రీమతి. ఏది ఇంకొకసారి పిలవండి. నా పుజ్జి శ్రీమతి.
మామూలుగానే నువ్వు బాగుంటావు. అలిగితే నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండు దొరా, నా గుండె మీద వాలి పోరా ఊపిరి పోసాదొరా. మనసు మీకు నేను అందంగా కూడా కనిపిస్తానా? కనిపిస్తావు వసు. ఇలా నా మీద కావాలని అలిగినప్పుడు కనిపిస్తావు. అప్పుడు నీ కళ్ళల్లో నాకు కోపం కనిపించదు. నన్ను ఇంకా గారాబంగా చూసుకోమన్నా నీ ప్రేమే కనిపిస్తుంది. ఆ ప్రేమ చూడాలని కావాలని నీతో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటాను తెలుసా? తెలీదు. అయితే ఇప్పుడు తెలుసుకో. కూసిన్ని నాదొరా, నువ్వు నా మీద ఎప్పుడు అలుగుతావా అని వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పుడే కదా ఎంత కట్టమైన గాని నీతోవా నన్ను రెక్కలల్లో చుట్టుకోవా. సింతాపూల ఒంటి నిండా చిటికేడంతా పసుపు గుండా, సిన్నదాని సెంపల నిండా ఎర్ర ఎర్ర కారం గుండా, వన్నెలన్నీ నీవే సూర్యుడా. మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండు దొరా, నా నీకు దగ్గరగా కూర్చుని నిన్ను బతిమాలుతూ బుజ్జగిస్తూ మనసు మీద మన్నే ఇలా నీ చెయ్యి పట్టుకుని ముందు దొరా, నా గుండెలో నా తప్పెట గుళ్ళ సప్పుడు. బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ నీ కళ్ళల్లోకి చూస్తూ మన మధ్య దూరాన్ని తగ్గించొచ్చు. తగ్గినట్టు అనిపించిందా మరి? ఏంటి? మన మధ్య దూరం. సెకండ్. వసు ప్లీజ్, ఆయనే కాల్ చేస్తున్నాడు. బాగోదు, వెళ్దామా? సరే అయితే, కానీ నాదొక కండిషన్. ఏంటది? నేను వాళ్ళ ముందు ఏం చెప్పినా మీరు ఓకే సరే అని తలూపాలి. లేదంటే మన డివోర్స్ గురించి చెప్పేస్తాను. ఓకే సరే. ఎక్కి వెళ్దామా ప్లీజ్? పదండి. పొట్టితనం. సార్ వాళ్ళ వైఫ్. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్కారం అండి. కూర్చో సుందరా. సారీ అండి, మీకోసమే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాను. కానీ అనుకోకుండా ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే అది మాట్లాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. పర్వాలేదులేండి. అసలు మా వైఫ్ కి ఆఫీస్ అంటే చాలు, తిండి నిద్ర కూడా గుర్తురావు. ఆపండి. మీరు ఫ్యామిలీతో ఇంటికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మా వారికి ఒక పట్టాన ఎవ్వరూ నచ్చరు, ఎవరిని పొగడరు. అలాంటిది మిమ్మల్ని కలిశాక ఆకాశానికి ఎత్తేశారు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారని, వర్క్లో కూడా సపోర్టివ్గా ఉన్నారని చెప్తే నాకు చూడాలనిపించింది. మిమ్మల్ని కలవాలని వైజాగ్ వచ్చాను. సార్ని మొదటిసారి కలిసినప్పుడు ఈసారి ఫ్యామిలీతో కలుద్దామన్నారు. అప్పుడే ఆయన ఫ్యామిలీ పర్సన్ అని అర్థమైంది. పక్కా ఫ్యామిలీ పర్సన్ అండి. ఆయనకి మన మూలాలన్నా, సాంప్రదాయాలన్నా, మన వివాహ వ్యవస్థ అన్నా చాలా గౌరవం. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చూస్తే భయం వేస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో, ఎందుకు విడిపోతున్నారో అర్థం కావటం లేదు. మొన్నటికి మొన్న మా మేనల్లుడికి పెళ్లి చేశాం. పెళ్ళై సంవత్సరం అయింది.
అప్పుడే విడాకులు అంటున్నాడు. నా- అతను సంవత్సరం తర్వాత అడిగాడు. మాకు తెలిసిన ఒక అతను 6 నెలల్లోపే విడాకులు కావాలని అడిగాడు. కదండి? ఆ, ఆ. చండాలం. అలాంటి వాళ్ళని కాల్చిపారేయాలి. అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటారో అలాంటి వాళ్ళు. అతనికి మీరేం చెప్పారు ధ్రువ? మామూలుగా క్లాస్ పీకలేదండి. అది మా ఆయన నోటితో చెప్తేనే బాగుంటుంది. చెప్పండి. పెళ్ళంటే జీవితాంతం కలిసి ఉండాలని ఒకళ్ళకొకళ్ళు చేసుకునే ప్రమాణం కదా. కదా? ఆ. అలా మధ్యలో ఎలా వదిలేస్తావని తిట్టేశాను. మీ ఇద్దరిని చూసైనా వాళ్ళకి బుద్ధి రాలేదేమో. వసుంధర్ని అరెస్ట్ చేసే ముందు 2 రోజుల నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్. వీణ్ణి కాల్చి పారే వసుంధర. షూట్ చేయి. షూట్ హిమ్ వసుంధర.